తిరువారాధన పూర్తయిన తర్వాత ఒక 6, 6:15 టైంలో బెడ్‌రూమ్ దగ్గరున్న బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే వ్యూ అనమాట. మన అంజనాద్రి పర్వతం వ్యూ. అక్కడ దారి కనపడుతుంది గదా! కొండకెళ్ళే వాళ్ళెవరైనా ఆ రోడ్ మార్గంగానే వెళ్ళాల్సింది. కొండ మీదకి వెళ్ళే దారనమాట అది. ఆ పర్వతం మీద మేఘాలు ఎలా కమ్ముకున్నాయో చూడండి. ఎంత సేపు చూస్తూనే ఉండిపోవాలనిపించింది. సరే, ఈరోజు వీడియోలో అయితే 35 కిచెన్ క్లీనింగ్ అండ్ హైజీన్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాము. నైట్ పడుకునే ముందే అంటే కిచెన్ షట్ డౌన్ చేసేటప్పుడే కంప్లీట్ క్లీన్‌గా పెట్టేసుకున్నాము అని అనుకోండి. పొద్దున్న లేచి కిచెన్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటదో, ఆ ప్రశాంతత అనేదే మనకొక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేస్తదనమాట. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ ఎక్కడో ఉండవు. మనం చేసుకునే పనుల్లోనే ఉంటాయి. స్నానం చేసిన తర్వాతనే కిచెన్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది ఒక అలవాటుగా పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఒక నియమంగా పెట్టేసుకోవాలి. వాటర్ బాటిల్స్ అనేది రెగ్యులర్‌గా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి కాకుండా రెగ్యులర్‌గా ఓన్లీ వాటర్ వాష్ అయితే చేసుకోవాలి. సోప్ వాష్ ప్రతిరోజు అవసరం లేదు కానీ రెగ్యులర్‌గా వాటర్ వాష్ అయితే వాటర్ బాటిల్స్ చేసుకోవాలి. కిచెన్ కౌంటర్ టాప్, కిచెన్ సింక్ ఇవన్నీ కూడా తెల్లారేసరికి డ్రైగా ఉన్నాయనుకోండి, మనకి కాక్రోచెస్, చీమలు ఇవన్నీ లేకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట కిచెన్. ఇంకా బాల్కనీలోకెళ్ళిపోతే ఇవి కుక్కర్ లిడ్, అలాగే గ్యాస్ కట్, అలాగే మిక్సీ జార్ లిడ్స్, మిక్సీ జార్స్ ఇవి మనకి ఇంట్లో పని మనిషి ఉన్నా లేదా డిష్ వాషర్ ఉన్నా రెండిట్లోనూ ఇద్దరికి వేయకుండా, అంటే డిష్ వాషర్‌కి, పని మనిషికి కూడా వేయకుండా మనమే క్లీన్ చేసుకుంటేనే సేఫ్ అండ్ క్లీన్‌గా ఉంటాయి కూడా. చాలా క్లీన్‌గా ఉంటాయి. ఇంకా డ్రై అయిపోయినా కూడా గిన్నెలు మనం వాష్ చేసి పెట్టుకున్నవైనా డిష్ వాషర్‌లో అయినా కానీ కాసేపు ఎండకి, గాలికి గనక డ్రై అయ్యాయి అనంటే చాలా హైజీన్‌గా తయారవుతాయన్నమాట గిన్నెలు. డస్ట్‌బిన్ విషయానికొచ్చేస్తే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ విడివిడిగా పెట్టుకుంటాం కదా! డ్రై వేస్ట్ బిన్ నిండకపోతే 4 రోజులకు పడేసినా పర్వాలేదు. కానీ వెట్ వేస్ట్ బిన్ మాత్రం రోజు కూడా డిస్పోజ్ చేయాల్సిందే ఇంట్లో పెట్టుకోకుండా. ఇంకొకటి, కిచెన్‌లో పెట్టుకోవడం కన్నా కూడాను యుటిలిటీ ఏరియాలోనే డస్ట్‌బిన్ మెయింటైన్ చేయడం అనేది ఉత్తమం మనకి. స్మెల్ లేకుండాను నీట్‌గా ఉంటుంది కిచెను. మనము కర్రీస్ చేసుకునేటప్పుడు స్పూన్ వచ్చేసి కౌంటర్ టాప్ మీద గానీ, లేదంటే స్టవ్ మీద కానీ పెట్టేసుకునే అలవాటు ఉంది అని అనుకోండి. అది అస్సలు మంచిది కాదు. వెంటనే మానుకోవాలి. మనకి డబుల్ పని అన్నమాట. మనం ఈ గట్టంతా రుద్దుకోవాలి. ఆయిల్ మరకలుంటాయి కాబట్టి, అలాగే దాని మీద ఏమన్నా డస్ట్ అవి ఉన్నా కూడా ఆ గరిటెతో పాటు మన కర్రీస్‌లోకి యాడ్ అవుతాయి. కాబట్టి ఒక ప్లేట్ పెట్టేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. స్పూన్ హోల్డర్స్ అని ఏవో వచ్చాయి. అవి ప్రత్యేకంగా కొనక్కర్లేదు. మన ఇంట్లో చాలానే ప్లేట్లుంటాయి కదా! ఏదో ప్లేట్ పెట్టేసుకొని దాని మీద పెట్టుకుంటే చక్కగా నీట్‌గా ఉంటుందన్నమాట. ఫుడ్ అండ్ మన కిచెను కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిక్సీ జార్ల గురించి. ఇందాక చెప్పుకున్నాం కదా! జార్స్, కుక్కర్ లిడ్స్ అనేవి మనమే వాష్ చేసుకుందాము అని చెప్పేసి. చాలా నీట్‌గా ఉండాలి అనంటే మనకి మెయిడ్ ఉన్నా వాళ్ళకి వేయొద్దు. అలాగే మనము డిష్ వాషర్ ఉన్నా అందులో కూడా వేయొద్దు. మనమే వాష్ చేసుకోవాలి. గ్యాస్కెట్స్ ఎలాగో మనం డిష్ వాషర్‌లో వేసుకోలేము. అలాగే లిడ్ కూడా ఈ ప్లాస్టిక్ లిడ్స్ అయితే క్రాక్స్ వస్తాయి కొన్ని రోజులకి. ఎంత డిష్ వాషర్ సేఫ్ అని చెప్పినా కూడా క్రాక్స్ వచ్చేస్తాయి. వేయొద్దు. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఇప్పుడు మిక్సీ జార్‌కొచ్చేసి కడిగిన తర్వాత బోర్లించి పెడతాము. అడుగు పక్కన నీళ్లు కొంచెం ఉండిపోయినా కానీ అదక్కడ తెల్లగా అయిపోయి మచ్చపడిపోయి తర్వాత మనకి చెయ్యి అందట్లేదు కడగడానికి అన్నట్టుగా తయారవుతది. కాబట్టి లోపల ఎంతవరకు మనం డ్రై అవ్వాలని పెట్టుకుంటామో అడుగు పక్కన కూడా అట్లానే డ్రై అయ్యేలా పెట్టుకోవాలి. దానికి బెస్ట్ ఏంటంటే కడిగిన తర్వాత తుడిచేసి పెట్టేసుకుంటే వాటర్ నిలువ ఉండదు, మచ్చలు పడవు, నీట్‌గా ఉంటుంది. కొన్ని మిక్సీ జార్స్‌లో వచ్చేసి ఇక్కడ మేకులున్నాయి కదా! బోల్ట్స్, వాటి దగ్గర ఇట్లా గీతలుంటాయి. ఆ గీతల్లో వచ్చేసి మనకి ఫుడ్ స్టక్ అవుతుంది. అదేమో మనము వెంటనే కడగకుండా తర్వాత కడుగుతున్నాము అని అనుకోండి, కొంతసేపు తర్వాత అది ఎండిపోయి అక్కడే స్టక్ అవుతది. కాబట్టి మిక్సీ జార్ మనం యూజ్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక్క నిమిషం టైం తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. సోప్‌తో పెట్టలేకపోయినా కూడా జస్ట్ వాటర్ వాష్ చేసైనా పక్కన పెట్టి తర్వాత నిదానంగా కడిగినా పర్వాలేదు. వెంటనే కడిగేస్తే మనకి అస్సలు బ్లేడ్స్ కింద కూడా ఫుడ్ స్టక్ అవ్వకుండా ఉంటుంది. అయితే వారానికి ఒకసారి కొంచెం వేడి నీళ్లు, మరీ వేడి నీళ్లు కాదు, జస్ట్ వార్మ్ వాటర్, కల్లుప్పు పెట్టి మిక్సీలో కొంచెం ఒక 2 పల్సెస్ ఇచ్చామనుకోండి, లోపలున్న ఏదైనా బాక్టీరియా కైండ్ ఆఫ్ థింగ్ ఏదన్నా ఇరుక్కుపోయినవి ఏమన్నా ఉన్నా కూడా నీట్‌గా అయిపోతుందనమాట. సో, తర్వాత వచ్చేసి క్లీనింగ్ కోసం క్లాత్స్. నేను మామూలుగా ఇప్పుడు కాటన్ కైండ్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి కదా! పిల్లల టీ షర్ట్స్ అట్లాంటి కాటన్ క్లాత్స్ వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇట్లా స్టాక్ చేసుకొని ఒక బ్యాగ్‌లో పెట్టేసుకున్నామనుకోండి కిచెన్‌లో ఒక పక్కన. మనము తీసేసి కిచెన్‌లో మనకి స్టవ్ కానీ, కౌంటర్ టాప్ కానీ, ఇంకెక్కడన్నా ఏదన్నా మరకలు పడితే అవి గాని తుడుచుకొని డిస్పోజ్ చేసేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. ప్రతిదానికి టిష్యూ పేపర్స్ అనేవే కొనుక్కొని వాడుకోకుండా ఇట్లా చేసుకోవడం మంచిది.
గిన్నెలొచ్చేసి ఎప్పుడు డ్రై అయిపోయాయి కంప్లీట్‌గా అనంటే వాటి ప్లేసెస్‌లో అవి సర్దేసుకుంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత డిష్ వాషర్ వేయాలన్నా, లేదు గిన్నెలు కడిగేటప్పుడు గిన్నెలు వేసుకునే స్టాండ్ అవి అవైలబుల్‌గా ఉంటాయి మనకి. అండ్ పని గూడా చాలా ఇంట్రెస్ట్‌గా చేసుకోగలుగుతాము. 15 రోజులకొకసారైనా కానీ, లేదా నెలకొకసారైనా కానీ మనకి మాడ్యులర్ ర్యాక్స్ అనేవి తుడుచుకొని మళ్ళీ అన్నీ సర్దుకుంటే సరిపోతుంది. ఇట్లా పార్టిషన్స్ ఉన్న ర్యాక్స్‌లోకైతే ప్రత్యేకంగా షీట్స్ అనేసి, మళ్ళీ వాటికి కట్లరీ హోల్డర్స్ అని బాక్సెసు, ప్లాస్టిక్‌వి అవన్నీ కొనుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవంతా ఎక్స్‌ట్రా పర్చేజ్. వాటిని క్లీన్ జేయాలి, మళ్ళీ మాడ్యులర్ దాన్ని క్లీన్ చేయాలి. ఇన్ని డబుల్ పనులు అవసరం లేకుండా డైరెక్ట్‌గా పెట్టేసుకోవడమే బెస్ట్ మనకి. అండ్ మనము ఎక్కువగా ఓపెన్ చేయడానికి టచ్ చేసే హోల్డర్స్ కానివ్వండి, ర్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా! అవి ప్రతిరోజు కూడా డ్రై క్లాత్‌తో వైప్ చేసేసుకుంటూ ఉంటే మంచిదనమాట. ఒకేసారిగా అనంటే మరి అక్కడ మరకలు పడిపోయి, ఆ మరకలు రుద్దడానికి మనకి చాలా ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటూ ఉన్నామనుకోండి, వంట అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ తుడిచేసుకొని వెళ్ళిపోయామంటే క్లీన్‌గుంటాయి. అలాగే కిచెన్ విండో వచ్చేసి ఎప్పుడు కూడా అవి ఇన్విజిబుల్ డస్ట్ అయినా ఉంటది కాబట్టి, ఆ ఇన్విజిబుల్ డస్ట్ గాలికో ఏమో మన ఫుడ్‌లోకి పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, రోజు ఒక్కసారైనా గానీ ఆ విండో గ్రిల్స్‌ని అవి తుడుచుకోవడం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. విండోలో ఏమి పెట్టుకోవద్దు. అలాగే మనకి అదెసివ్ స్టిక్కర్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనము చిన్న చిన్నవి హ్యాంగ్ జేసుకోవడానికి వాల్ స్పేస్ యూజ్ చేసుకోవడం మంచిది. మంత్లీ ఒక్కసారైనా కానీ మనము స్పైసెస్ అన్నీ పెట్టుకునే ర్యాక్స్‌లో ఉన్న పేపర్ చేంజ్ చేసేసుకొని, లేదు పేపర్ నీట్‌గానే ఉంది అన్నా కూడా అదే పేపర్‌ని ఒకసారి తుడిచేసుకొని మళ్ళీ వేసేసుకొని, బాటిల్స్ అన్నీ కూడా ఒకసారి మనము డ్రై క్లాత్‌తోనే తుడుచుకొని పెట్టేసుకోవడం అనేది అలవాటుగా పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడు నీట్‌గా ఉంటాయి మన స్పైసెస్‌కి రెగ్యులర్‌గా టచ్ చేసే బాటిల్స్. అలాగే కొన్ని ప్యాకెట్స్ ఏంటంటే కొంత తీసుకుంటాము ఫుడ్ ఐటెమ్ కొంత అందులో ఉండిపోతాయి కదా! సో, వాటికి ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ అవి అనంటే కొన్నాళ్ళకవి గమ్మీగా అయిపోతాయి కదా! మనకి వాటికి బదులుగాను ప్లాస్టిక్ క్లిప్స్ ఉన్నాయి కదా! ఆ క్లిప్స్ వాడుకోవడం అనేది ఎయిర్ టైట్‌నెస్ కోసం ఆ క్లిప్స్ వాడుకోవడం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ వెయిట్ మీద మనకి కుకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెము మరకలుంటాయి కదా! మనకి రైస్‌లోది గంజి మరకలు అవేంటంటే అట్లానే ఉంచేసుకున్నామనుకోండి, కొన్నాళ్ళ తర్వాత మనకిట్లా విజిల్ ఈ రెండిటిని సెపరేట్ చేయడానికి కూడా రాదు. చాలా సేపు నీళ్ళలో నానబెట్టి, వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఇంత చేస్తే గాని కదిలిద్దనమాట. అట్లా అవ్వకుండా ఉండాలంటే రోజు గూడా జస్ట్ ఇలా సెపరేట్ చేయకుండానే వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామనుకోండి, ఆ పైన మరక అనేది లేకుండా నీట్‌గా ఉంటది. ఎప్పుడు చూసినా కొత్త వెయిట్‌లాగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వీక్లీ వన్స్ ఇట్లా సెపరేట్ చేసేసి కొంచెం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, ఆ నీళ్ళల్లో కాసేపు ఒక 20 నిమిషాలు అట్లా ఉంచేసి, ఏదన్నా బ్రష్‌తో రుద్దేసి కడిగి పెట్టుకున్నామంటే నీట్‌గుంటుంది. రోజు మనం అన్నం వండుకున్న తర్వాత కొంచెం పొంగొస్తది గదా! విజిల్ దగ్గర అప్పుడు ఇది పైన ఇక్కడ మూత మీదంతా పడిపోయి ఉంటది గదా! మనమేంటంటే రైస్ మధ్యాహ్నం వరకో, సాయంత్రం వరకో ఆ కుక్కర్ అట్లానే కిచెన్‌లో ఉంచేసుకుంటామా, అయితే ఆ పైన పడిన గంజి మరకంతా గూడా ఎప్పుడు దాని మీద రోజంతా అలాగే ఉంటే మనకు చూడ్డానికి గూడా కొంచెం ఒకలాగా అనిపిస్తది. కాబట్టి మనము అయిపోయిన తర్వాత తీసేసి దీన్నొకసారి కడిగేసి పెట్టేసామనుకోండి చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటది. ఎప్పుడైతే నీట్‌నెస్ చూస్తామో అప్పుడు మన మైండ్‌లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతాయి. ఎప్పుడైతే కొంచెము క్లమ్జీగా, డర్టీగా లాంటివి చూసాము అని అనుకోండి, అవి క్రియేట్ అవ్వవు. దానికి బదులుగా మనకి ఇంకా నెగెటివ్ ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ నెగెటివ్ అనేది అవాయిడ్ చేసేయాలి అనంటే, ఎప్పుడు మనం పాజిటివిటీ వైపు మనల్ని తీసుకెళ్ళే అలవాట్లేమున్నాయి అనేవి అలవాటు చేసుకోవడం మంచిది. ఇక క్లీనింగ్ విషయానికొచ్చేస్తే మనము డిష్ వాష్ సోపే వాడనివ్వండి, ఇలాంటి డిస్పెన్సర్సే వాడనివ్వండి, గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత అందులో అస్సలు చుక్క నీళ్లు లేకుండా చూసుకోవాలి మనము. అలాగే స్క్రబ్బర్ కూడా ఎప్పుడు కూడా వెట్‌గా ఉండకుండా, అలాగే ఆ సోప్ మీద వెట్‌గా ఉండకుండా, నీళ్ళల్లో ఉండకుండా ఎప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా పాడైంది కొంచెము ఇది షేప్ కూడా షేప్ ఔట్ అయిపోయింది. ఇది చాలా రోజులయింది వాడి అని అనిపించిన తర్వాత స్క్రబ్బర్ అనేది ఫ్రీక్వెంట్‌గా మార్చేసుకుంటూనే ఉండాలి. గిన్నెలు రుద్దడానికి యూజ్ చేసే స్క్రబ్బర్‌తో సింక్ అనేది రుద్దొద్దు. దానికి దీనికి వేరుగా పెట్టుకుంటేనే మనకి హైజీన్ మెయింటైన్ చేసిన వాళ్ళము అవుతాం మనము. ఫ్రీక్వెంట్‌గా 15 డేస్ వన్స్ అయినా గానీ స్క్రబ్బర్ మార్చేసుకోవడం అనేది సేఫ్. ఇక నాప్కిన్స్ విషయానికొస్తే మనము చేయి తుడుచుకోవడానికి నాప్కిన్ పెట్టుకుంటాము. మన డ్రెస్‌కైతే తుడుచుకోం గదా! చేయి తుడుచుకోవడానికి నాప్కిన్ పెట్టుకుంటాము. అదే నాప్కిన్‌తో ఏ ప్లేటో, బౌలో, గ్లాసో అవి తుడవద్దు. వాటి కోసం వేరే క్లాత్ పెట్టుకుందాము. అలాగే కౌంటర్ టాప్, స్టవ్ ఇవి తుడవడానికి వేరే క్లాత్ కంపల్సరీ పెట్టుకుంటాం కదా! సో, అలాగా క్లాత్స్ మెయింటైన్ జేసుకోవాలి. ఆ క్లాత్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా వాష్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్‌గా అంటే
ఈవెన్ చెప్పాలి అనంటే డైలీ వాష్ చేసుకుంటే ఇంకా మంచిదనమాట. అయితే అవి డ్రైగా ఉన్నా కానీ, ఏది కౌంటర్ టాప్ ఇవి తుడిచే క్లాత్ కానీ ఇవన్నీ కూడా డ్రైగా ఉన్నా కానీ కాసేపు సన్‌లైట్‌లో గాలికి ఆరేటట్టుగా వేసుకున్నాము అనంటే అవన్నీ కూడా హైజీన్‌గా ఉంటాయి మనకి. ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత ఈ లెమన్ స్క్వీజ్ చేసిన ఈ ముక్కలు ఇవన్నీ కూడా వెంటనే పడేయకుండా వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచుకున్నామనుకోండి, ఈ నిమ్మ తొక్కలు మనకి స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి, కౌంటర్ టాప్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ నిమ్మకాయ తొక్కతో రుద్దితే ఏంటి అనంటే మనకి దీనిలో ఉన్న యాసిడ్ పవర్ వలన క్రిములు, ఇంకా చీమలు, కాక్రోచెస్ ఇలాంటివనేవి మనకి కిచెన్‌లో ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. మనకి అందుకు ఇది యూజ్ అవుతుంది. స్క్వీజ్ చేసిన లెమన్ పడేయకుండా దాచిపెట్టుకొని ఇట్లా క్లీనింగ్ ఏజెంట్స్‌గా యూజ్ చేసుకోవడం చాలా మంచిది. సో, నేను ఫాలో అయ్యే కొన్ని కిచెన్ హ్యాబిట్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. ఎలా అనిపించింది? హెల్ప్‌ఫుల్‌గా ఉందా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.